జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య జరిగింది. మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలోనే రౌడీ షీటర్లు ఆయనని నరికి చంపేశారు. మృతదేహం ప్రస్తుతానికి పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. స్మగ్లర్ల పైన వార్తలు రాశాడన్న కోపంతోని జగన్మోహన్ రెడ్డిపై నిందితులు దాడి చేశారు, ఆయనను చంపేశారు. నిందితుడు తమీంని ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. ఆ రైట్ సైడ్ బాక్స్లో కింద కనిపిస్తున్న వ్యక్తే తమీం, అలాగే రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు, జర్నలిస్ట్. ఆయనని చంపిన వ్యక్తి కింద ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి. వీళ్ళంతా స్మగ్లింగ్ మాఫియాకి సంబంధించిన వ్యక్తులుగా గుర్తించారు. వీళ్ళపైన కథనాలు ప్రచురిస్తున్నాడు అన్న కోపంతోనే జగన్మోహన్ రెడ్డిని అతి దారుణంగా, కిరాతకంగా ఉదయం పూట మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు అతన్ని అడ్డగించి అతన్ని నరికి చంపేశారు. జగన్ హత్యకు నిరసనగా జర్నలిస్టు సంఘాలు ప్రస్తుతానికి ఆందోళనకు దిగాయి. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు జర్నలిస్టులు. ఒక్కసారి జర్నలిస్టు సంఘాలు చేస్తున్న ప్రొటెస్ట్ను ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు ప్రొటెస్ట్ చేస్తున్న జర్నలిస్టులందరూ న్యాయం జరగాలి, న్యాయం కావాలి అంటూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. వి వాంట్ జస్టిస్ అన్న స్లోగన్స్ ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మేము న్యాయం చేస్తామంటున్నారు, కానీ జరగాల్సిందంతా జరిగిపోయింది కదా. ఆ వ్యక్తిని ఇంతదాకా వచ్చేదాకా ఎలా వదిలిపెట్టారు? ఆ స్మగ్లర్స్కి సంబంధించి అలాగే అక్కడ ఎలాంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, ప్రధానంగా జర్నలిస్టు సంఘాలు ఏం కోరుతున్నాయి? అండ్ ఈ స్మగ్లింగ్ మాఫియాకి ముఠాలో ఇంకా వ్యక్తులు ఉన్నారా? వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారా? వాళ్ళపైన జగన్మోహన్ రెడ్డి ఆయన రాసిన కథనాలు అవన్నీ కూడా నిజమేనా? ఎస్ కళ్యాణ్, ఏదైతే చిత్తూరు జిల్లా వీకోట్లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ఉదయం వాకింగ్ చేస్తున్నటువంటి తరుణంలో రౌడీ షీటర్ తమీం అనేటువంటి వ్యక్తి అతి దారుణంగా కూడా వెంటాడి పరిగెత్తించి మరి చంపినటువంటి సంఘటన వెలుగు చూసింది. అయితే ప్రజా గొంతుగా పనిచేసేటువంటి ఒక జర్నలిస్ట్ ని ఈ రకంగా అతి దారుణంగా కూడా హత్య చేయడంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా జర్నలిస్ట్ సంఘాల యూనియన్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం తిరుపతిలో చూస్తున్నాం. జర్నలిస్ట్ యూనియన్ నేతలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రజా గొంతుగా పనిచేసేటువంటి జర్నలిస్టుల మీద ఈ రకంగా హత్యలు జరుగుతుంటే ఎంతకు ఇది ప్రజాస్వామ్యం ఎటువంటి దీనికి వెళ్తున్నాం అన్నటువంటి భావన కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి జర్నలిస్ట్ యూనియన్ నాయకులతో మాట్లాడి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏ రకంగా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి హత్య? చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ హత్యను ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే తిరుపతి పాత్రికేయ సమాజం తరపున ఖండిస్తున్నాం. ముఖ్యంగా
జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ రోజు ఉదయం ఒక జర్నలిస్టును వెంటాడి ఒక రౌడీ షీటర్ అనేవాడు ఒక 5 మంది మనుషులు వేసుకొని సుపారీ తీసుకొని వేటతో నరకడం ఇది చాలా ఖండించాల్సిన విషయం. ముఖ్యంగా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి అటాక్స్ కమిటీలను పునరుద్ధరించాలా. ఎందుకంటే జర్నలిస్టుల పైన దాడులు జరిగితే నిరోధించడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీ పర్యవేక్షణలో ఒక కమిటీ ఉండేది. ఇప్పుడు ఆ కమిటీ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత దారుణ హత్యను గతంలో ఎన్నడూ చూడలేదు, భవిష్యత్తులో చూస్తామన్నట్టు కూడా అనుకోలేదు. ఇలాంటి వారిని వెంటనే హైకోర్టు సుమోటోగా తీసుకోవాలా. గౌరవ ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం పక్కనే వీకోట ఈ యొక్క హత్యను సీరియస్ గా తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ప్రధానంగా ఇటీవల కూడా అనేక మంది జర్నలిస్టుల మీద కూడా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితిని ఏ రకంగా చూడాలి? అంటే ఇంతవరకు జర్నలిస్టులని దాడులని చూసాం కానీ, అదేవిధంగా అరెస్టులను చూసాం కానీ, ఈ విధంగా దారుణంగా అతి దారుణంగా ఒక వేట కొలవలతో తరుముకుంటూ పోతూ నరకడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా దీని మీద ఉద్యమించాలి. ఎందుకంటే ఈరోజు అతను జరిగింది రేపు మనకు జరగచ్చు. కాబట్టి ఖచ్చితంగా దీని వెనకాల ఎవరైతే హత్య వెనకాల ఉంటారో అది ఎంతటి వారైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటాను. ముఖ్యంగా ఏదైతే మనం చెప్పుకున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం ఆనుకుని ఉన్న కుప్పంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పేసి అనుకుంటాం. ఇలాంటి దాడులు ఇదే విధంగా జరుగుతాపోతే ఇంకా రాబోయే కాలంలో జర్నలిస్టుల యొక్క సత్తా ఏంటో మరీ చూపిస్తామని చెప్తున్నాను. ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఎవరైతే దీని వెనకాల డబ్బులు తీసుకుని చేశారా లేకపోతే ఇంకేమైనా చేశారా అనేది పక్కన పెట్టినా కానీ దీని వెనకాల కుట్రదారులు మాత్రం కఠినంగా శిక్షించేంత వరకు మా పోరాటం అనేది సాగుతుందని చెప్పేసి మేము ముఖ్యంగా చెప్తున్నాను. సార్, మీరు తెలియజేయండి, ఏదైతే ఒక నిబద్ధతతో కూడుకున్నటువంటి జర్నలిస్టు ఏదైతే తప్పులు జరుగుతున్నటువంటి తప్పులు ఎత్తి చూపించేటువంటి జర్నలిస్ట్ని ఈ రకంగా నడి రోడ్లు అతి దారుణంగా చెప్పినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, అంటే ఒక ప్రజా గొంతుగా పనిచేసేటువంటి జర్నలిస్టు పట్ల ఈ రకంగా రౌడీ మొక్కలు చెలరేగుతుంటే ఎలాంటి చర్యలు ఎలాంటి కఠినటువంటి శిక్షలు ముఖ్యంగా జర్నలిస్ట్కి అవసరం ఉండేసి భావిస్తుంది? ఇది పూర్తిగా పోలీసులు వైఫల్యం అని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు కూడా చాలా దౌర్భాగ్యంగా ఉన్నటువంటి సమాచారం అందుతుంది. అక్కడ సమాచార రిపోర్టులు చెప్పేదాన్ని బట్టి చూస్తే పూర్తిగా పోలీసుల వైఫల్యం. పోలీసులే దీనికి ప్రోత్సహించినట్టు అక్కడ ఉన్నటువంటి సమాచార రిపోర్టులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ జరుగుతాయి ఇటువంటి జర్నలిస్టుల మీద దాడులు, హత్యలు ఇట్లాంటివి. దక్షిణ భారతదేశం కర్ణాటకలో గతంలో గౌరీ లంకేష్ అనే ఒక జర్నలిస్ట్ మీద హత్య చేసి చంపేయడం జరిగింది. తర్వాత అదే ఆంధ్రప్రదేశ్ వీకోట గతంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం మండలం పక్కనే ఉన్నటువంటి స్థలంలో పక్కనే ఉన్నటువంటి మండలంలో హత్య జరగడం రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చదిస్తుంది. అంతేకాకుండా జర్నలిస్టులు కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి వారు కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న చర్చల్లో భాగంగా పోలీసులకు కొంత సమాచారం అందజేశారు గంజాయి గురించి. అందువల్లే గంజాయి బ్యాచ్ తర్వాత ఎర్రచందనం బ్యాచ్ ఇట్లాంటి వారు హత్య చేశారని చెప్పి తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ హత్య చేసినటువంటి వ్యక్తుల్ని తీవ్రంగా శిక్షించి వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద, పోలీస్ శాఖ మీద ఉంది. గతంలో దాడులు మాత్రమే జరిగాయి, ఇప్పుడు హత్యలు కూడా చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యం జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల మీద ఉంది. దీన్ని తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఖండిస్తుంది. మనం ప్రధానం చూడొచ్చు, ఏదైతే ఆ తమీం ఎవరైతే ఆ మర్డర్ చంపినటువంటి నిందితుడు ఉన్నాడో అతని మీద కూడా అనేక కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే అలాంటి వ్యక్తి కూడా ఈ రకంగా సంచరిస్తూ స్వేచ్ఛగా జర్నలిస్ట్ మీదనే దాడి చేసి చంపే రకంగా చేస్తున్నాడు. అంటే అలాంటి వారి పట్ల చర్యలు లేకపోవడం ఎలా చూడాలంటే? గత కొద్ది రోజులుగా చూస్తున్నాం జర్నలిస్టుల పైన దాడులు, పబ్లిక్ లో ఈ రకమైనటువంటి చర్యలు ఉపేక్షించబోమని చెప్పి ఆ సమయానికి సంస్థలు కావచ్చు లేకపోతే రాజకీయ పార్టీ నేతలు ఖండించడం మాత్రమే చూస్తూ ఉన్నాం. కాకపోతే ఆఖరిగా వాళ్ళపైన యాక్షన్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇది ఒక రాజకీయ ప్రేరేపిత కార్యకలాపాలుగా మారుతున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా ఇవాళ జరిగినటువంటి హత్యకి సంబంధించి అంటే ఒక స్మగ్లర్ ని సమర్థిస్తూ కొంతమంది వేటాడి రైట్.
రైట్, ఎగ్జాక్ట్లీ. జగన్మోహన్ రెడ్డిని ఇటు స్మగ్లింగ్ చేసే ఒక గ్యాంగ్, అలాగే గంజాయి సరఫరా చేసే గ్యాంగ్కి సంబంధించిన వ్యక్తులు, రౌడీ షీటర్లు ఉదయం మార్నింగ్ వాక్కి వెళ్ళిన సమయంలో అతి దారుణంగా కిరాతకంగా నరికి చంపడం, ఇది పోలీసు వ్యవస్థ వైఫల్యమే అంటూ ఇటు జర్నలిస్టు సంఘాలు బైఠాయించాయి, ప్రొటెస్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి దానికి సంబంధించిన ఆ వీడియోని మనం చూస్తున్నాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక జర్నలిస్టుగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ స్మగ్లర్స్ పైన వార్తలు రాశాడన్న కోపంతోనే అతన్ని అతి దారుణంగా కిరాతకంగా చెప్పారు. ఆ నిందితుడిని ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకున్నారు. ఆ గ్యాంగ్కి సంబంధించిన వ్యక్తులు ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు, వాళ్ళని కఠినంగా శిక్షించాలి అంటూ ఇటు జర్నలిస్ట్ సంఘాలు అయితే ప్రస్తుతానికి కోరుతున్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU